అబ్బా మంచిగా 2 రోజులు తాతీలు వచ్చినాయి. ఎటన్నా పోయి రావాలి గాని ఊర్లకు టూర్లకు సంత్రకర్ కడుతుర్రు కొందరు. ఆనలు పడి వాతావరణం చల్లబడే అంతటా పచ్చగా అగవడబట్టే నచ్చిన జాగలకు పోయి మనసు తృప్తి చేసుకుంటారన్నట్టు. ఇక కొందరేమో గుళ్ళు గోపురాల తొగబట్టిండ్రు. చాలా మంది ఏడికి పోతారో ఎరికే కదా. హాహా గాడికెళ్ళే మన వార్తను షురు చేద్దాం. ఎక్కడిది ఎంకన్న స్వామి దర్శనం కోసం కిలోమీటర్ల కమనం లైన్లు కట్టిండ్రు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు సుతరిండిపోయినాయి. అగో ఎటు చూసినా భక్తులే. లైన్ల నిలబడ్డోళ్లకు నాష్టా ఇస్తున్నారు గుడోళ్ళు. పిరి దర్శనానికి 25 గంటలు పడుతుందంటే ఎట్లుండదో చూడుర్రిగా. ఇక టైం స్లాట్ దర్శనానికి 6 గంటలు, స్పెషల్ దర్శనానికి 4 గంటలు అవుతుంది. ఇప్పుడు గింతగనం ఎందుకొస్తుర్రంటే ఇయాల శనారం, రేపు ఐతారం, ఎల్లుండి బక్రీద్ సెలవు. మంచిగా 3 రోజులు కలిసి వచ్చినాయని తిరుపతి బాట పట్టిండ్రన్నట్టు. మొన్న ఎలక్షన్ల గెలిచినోళ్ళు, మంత్రి పదవులు వచ్చిన పెద్ద భక్తులు సుత బగ్గనే వస్తున్నారు. ఈ నడుమ దినాం 70,000 మంది వస్తుంటే ఎంకన్న గల్ల పెట్టే 3.5 కోట్లు దాటుతుంది. అట్లనే శ్రీశైలం మల్లన్న, భద్రాద్రి రామన్న, యాదగిరిగుట్ట నరసన్న, యములాడ రాజన్న దర్శనాల కోసం సుత చాలా మంది వస్తున్నారు.